వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జూన్ 4 వెన్నుపోటు దినం అంటూ ధర్నా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ సూటి ప్రశ్న, నిజాయితీగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకే ఒక ప్రశ్న, ప్రజల్ని మోసం చేసింది ఎవరో, ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది ఎవరో? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? దయచేసి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక విషయంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం అని చెప్పి ధర్నాకు పిలుపునిచ్చాడు కదా. ఈ ధర్నాలో జగన్మోహన్ రెడ్డి అయితే పాల్గొనడం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే పాల్గొంటారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తాడు, ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇక్కడ జరిగింది కూడా సేమ్ సిచ్యువేషన్. మీరు ధర్నాలు చేసేయండి, నేను చక్కగా బెంగళూరు ప్యాలెస్లో హాయిగా రెస్ట్ తీసుకుంటా అని చెప్పి వీళ్ళని వదిలేసాడు. కొంతమంది ఏంటంటే పోలీసుల మీద దౌర్జన్యం చేసుకుంటా ఏ అని చెప్పి ఎగిరిపోతారు. కొంతమంది చెవులో పూలు పెట్టుకొని వాళ్ళు ధర్నాలు చేస్తారు. కొంతమంది పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చుకుంటూ వాళ్ళు ధర్నాలు చేస్తారు. ఎట్టకేలకు వీళ్ళు మాట్లాడేటువంటి ఫైనల్ మాట ఏంటంటే, వెన్నుపోటు దినం సూపర్ డూపర్ సక్సెస్ అయిందంటూ ముగింపు పలికేశారు. వాస్తవాలు ఈ రోజున మీ కళ్ళ ముందు పెడతా. అసలు ప్రజల్ని ఎవరు మోసం చేశారు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది ఎవరో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, నేను ప్రజలకి అనేక పథకాలు ఇచ్చా, ప్రజలకి ఎంతో మంచి చేశా, నేను చేసిన మంచికి, నేను ఇచ్చినటువంటి పథకాలకి శాలువా కప్పాలి, సన్మానాలు చేయాల్సింది పోయి నాకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చారా? ఫస్టే మీరు 3,000 రూపాయలు అనేటువంటి ఫంక్షన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 250 రూపాయలు పెంచి 750 కట్ చేశారు. స్టార్టింగే అవ్వ తాతల్ని మోసం చేసింది ఎవరండి? మీరు కదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, మీరు ఏటా ప్రతి జనవరి నెల వచ్చేలోగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? అది లేదు. మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తానన్నాం, అదైనా ఉందా? అది లేదు. మీరు దశల వారీగా మద్యపానాన్ని మొత్తం మాఫీ చేస్తా, ఆంధ్ర రాష్ట్రంలో మద్యం అనేది దొరకనికుండా చేస్తాననేటువంటి మీరు ఆంధ్ర రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించినటువంటి వ్యక్తి మీరు సార్. ఎవరిని మోసం చేశారు సార్? మీరు ఇంకోటి, ఉచితంగా ఇసుకిస్తానని చెప్పి అసలు ఉచిత ఇసుకనే విధానమే లేకుండా, అసలు ఉచితంగా ఇసుక కాస్త పక్కన పెడితే అసలు ఇసుకే దొరకనేకుండా చాలా పకడ్బందీగా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇసుక అమ్మినటువంటి మంచి మనిషి మీరు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీరే కదండి అన్నం పెట్టి అన్నా క్యాండిల్ ధ్వంసం చేసి పేదవాడు ఆకలి తీర్చేసి, అన్నం పెట్టి అన్నా క్యాండిల్ ధ్వంసం చేసి పేదవాడు నోటికాడు కూడి తీసినటువంటి వ్యక్తి మీరు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ లోన్స్ అన్నింటినీ రద్దు చేసి ఆ యొక్క నిధులన్నింటినీ పక్కదారి మళ్లించినటువంటి వ్యక్తి మీరు కాదండి? తర్వాత మహిళల కోసం అనేక పథకాలు ఇస్తాము, ఆ మహిళలకు డ్వాక్రా రుణాలు 10 లక్షలు ఇస్తాము అని చెప్పి 5 లక్షలు ఉన్నటువంటి దాన్ని 3 లక్షల వరకు తగ్గించి 3 లక్షలు కూడా ఇవ్వడానికి కష్టంగా ఉన్నటువంటి విధంగా చేసినటువంటి డ్వాక్రా రుణాల పరిస్థితికి ఇంత దారుణంగా ఉండడానికి ప్రధాన కారణం మీరు కదా? మహిళలు మోసం చేసింది మీరు కదా? అంతేకాకుండా అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 12,000, 13,000 అని చెప్పి 2,000, 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్కి అని చెప్పి కట్ చేసావు కదా. మరి అమ్మఒడి పేరుతో తల్లుల్ని మోసం చేసినటువంటి ఘనత మీది కాదు? ఉపాధ్యాయులకు సిపిఎఫ్ రద్దు చేస్తానని చెప్పి ఆ రద్దు అనేది లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బాయి నేనేమి రద్దు చేయను, నేనేమి చేయట్లేదని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి మీరు కాదు? ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పి మొత్తం నిరుద్యోగుల్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేలా చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలే లేకుండా చేసినటువంటి వ్యక్తి మీరు కాదు? అంతేకాకుండా మీరు వచ్చే పరిశ్రమలను రానియకుండా, ఉన్న పరిశ్రమల్ని ఉండకుండా వచ్చే పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పోయేలా చేసి అత్యంత దారుణంగా వ్యవహరించినటువంటి వ్యక్తి మీరు కదా? ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి చాలా చేశాడు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో అమరావతి రాజధాని ప్రపోజల్ ఫిక్స్ చేసిన తర్వాత నువ్వు 3 రాజధానులు 3 ముక్కలంటూ కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మీరు కాదు? పోలవరం ప్రాజెక్టులో కూడా మోసమే కదా. 70% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేసి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కాదు, కేంద్రం కట్టాలని చెప్పి ఆంధ్రుల జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని పక్కన పడేసి ఈ రోజున మీరు ఏం చేస్తా ఉన్నారండి? పోలవరంకి మనకి సంబంధం అని చెప్పి చేతులెత్తేసినటువంటి వ్యక్తి మీరు కాదండి? ఇప్పుడు చెప్పండి సార్, ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది ఎవరో, ప్రజల్ని మోసం చేసింది ఎవరో?
మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది ఒక మాట, చేసింది ఒక మాట. మాట తప్పనో మడవ తిప్పనో ఏ ఒక్కడికి అన్యాయం చేయనన్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాట తప్పడమే, మడం తిప్పడమే, చేసిందంటూ ఏమీ లేదు. ఈ రోజున దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు ఎన్నండి? ఒకటా రెండా? మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా రోడ్డు మీద వేసి చంపేసినటువంటి ప్రభుత్వం మీది కాదు. డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని మీ ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత దారుణంగా డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చి భుజం మీద చేసి పక్కన కూర్చోబెట్టుకున్నావు కదా. దీన్ని ఏమంటారు? కోడికత్తి శ్రీనుడు ఏం చేసావు? 5 సంవత్సరాలు జైల్లో పెట్టి సునకానందం పొంది అత్యంత దారుణంగా 5 సంవత్సరాలు వేధించి అతన్నే కనీసం వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, చేదోడు వాదోడు ఉండాల్సినటువంటి కోడికత్తి శ్రీను జైల్లో పెట్టి వాళ్ళ కుటుంబాన్ని అన్యాయం చేసినటువంటి వ్యక్తి నువ్వు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. ఎటు చూసుకున్నా సరే ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారావు. ఒక పక్కన పథకాల పేరుతో దోచుకున్నారు, ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చారు. ప్రతి అప్పు తీసుకురావడం, ప్రతి చోట అప్పుల భారాన్ని పేదల నెత్తి మీద రుద్ది ట్యాక్సుల రూపంలో వసూలు చేసి ప్రజలు నడ్డి వెరగొట్టినటువంటి వ్యక్తి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచావు, ఒకటి కాదు 2 సార్లు కాదు, ఏకంగా 7-8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 300 వచ్చేటువంటి కరెంటు బిల్ని ఏకంగా 700, 800, 1000 రూపాయలు వచ్చేంత వరకు చేసినటువంటి వ్యక్తి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైకి మాత్రం అందరికీ పథకాలు ఇచ్చినట్టు మాత్రం చక్కగా చూపించాడు. ఒక చేత్తో పథకాలు ఇవ్వడం, రెండో చేత్తో దోచుకున్న విషయం కాస్త కొంతమందికి తెలుసు. ఎందుకంటే కాస్త వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇచ్చి మన దగ్గర దోచుకుంటున్నాడనే విషయం కొంతమందికి తెలుసు, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిందంటూ ఏమీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, 5 సంవత్సరాల ప్రజలకు మేము మంచి చేసా, అభివృద్ధి చేసామని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఏం మంచి చేసావు, ఏం అభివృద్ధి చేసావు? నవరత్నాల్లో ఎన్ని రత్నాలను అవలంబించావు? కానీ చేసిందంటూ ఒక్కటే లేదు. ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నావు, వెన్నుపోటు దినం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు రాక్షస పరిపాలన పోయింది, ఈ రోజున రాముడి పరిపాలన వచ్చిందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వస్తి చెప్పాము, 11 సీట్లకు పరిమితం అయ్యాడు, ప్రతిపక్షం కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున సస్యశ్యామలంగా ఉందని చెప్పి ప్రజలు సంతోషంతో కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలకి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి స్వాగతం పలుకుతూ ఉంటుంటే వెన్నుపోటు దినం అంటావా? ఇప్పుడు చెప్పయ్యా జగన్మోహన్ రెడ్డి, ప్రజలు నిన్ను వెన్నుపోటు పొడిచారా, లేకపోతే నువ్వే ప్రజల్ని వెన్నుపోటు పొడిచావా? అక్షరాల నువ్వే వెన్నుపోటు పొడిచావు. ఎందుకంటే నువ్వు పథకాల పేరుతో ప్రజల్ని మబ్బి పెట్టావు తప్ప ఇచ్చిన పథకాలు సుమారు 1-2 ఉండుంటాయి అంతే. ఆ 2 కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల, దాంట్లో కూడా కోతలు విధించుకుంటూ ఇచ్చే తప్ప ప్రజలకి మాత్రం అది చేసి ఇదే చేసానని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసావు తప్ప చేసిందంటూ ఏం లేదు. ఎప్పటికైనా సరే ఇలాంటి ఉపయోగాలైనటువంటి ధర్నాలు చేయడం మానేసి, గతంలో మనం ఎందుకు ఓడిపోయాం, ఈసారి అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే అధికారంలోకి వస్తాం, ఏం చేస్తే ప్రజలు మనల్ని పొందుతాం, అధికారంలో 2029లో గెలవాలంటే ఏం చేస్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలంటే ఏ రకమైనటువంటి స్ట్రాటజీలు చేసుకుంటే బాగుంటుందో ఆ రకంగా ప్రయత్నించి తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటే రాజకీయాల్లో ఇలాగే చేసుకుంటూ వెళ్తే రేపొద్దున నీకు డిపాజిట్లు కూడా రావు.